హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే బుక్ పేరు లాక్ ఎవ్రీ డోర్ బై రైలీ సీగర్. ఈ కథలో ప్రధాన పాత్ర జూల్స్ లార్సన్ అనే యువతి. ఆమె ఉద్యోగం మరియు ఇల్లు కోల్పోయి డబ్బుల కోసం చాలా ఇబ్బందులు పడుతుంది. అప్పుడు ఆమెకు ఒక అరుదైన అవకాశం వస్తుంది. న్యూయార్క్లో ఉన్న ఒక ప్రసిద్ధ రహస్యమైన భవనం బార్తోలోమ్యూలో అపార్ట్మెంట్ సిట్టర్గా పనిచేయడం. అక్కడ కేవలం ఉండడానికే ఆమెకు పెద్ద మొత్తం డబ్బిస్తారు. కొన్ని కఠినమైన నియమాలుంటాయి. అతిథులు అనుమతి లేదు, రాత్రి బయటకు వెళ్ళకూడదు, ఇతర నివాసితులను ఇబ్బంది పెట్టకూడదు. మొదట ఇది ఒక కలలా అనిపిస్తుంది. కానీ కొద్ది కాలానికి జూల్స్కు ఆ భవనం మరియు అక్కడి వాళ్ళ గురించి కొన్ని వింత విషయాలు కనిపించడం ప్రారంభమవుతుంది. ఆమెకి ఇంగ్రిడ్ అనే మరో అపార్ట్మెంట్ సిట్టర్ స్నేహితురాలవుతుంది. కానీ ఒకరోజు ఇంగ్రిడ్ అకస్మాత్తుగా కనిపించకుండా పోతుంది. జూల్స్ ఈ విషయం గురించి అడిగితే అక్కడి స్టాఫ్ దాన్ని పట్టించుకోరు. ఏమీ జరగలేదన్నట్టు ప్రవర్తిస్తారు. దీంతో జూల్స్కు అనుమానం పెరుగుతుంది. ఆమె ఆ భవనం గతం గురించి పరిశోధించడం ప్రారంభిస్తుంది. అప్పుడు కొన్ని భయంకరమైన విషయాలు బయటపడతాయి. చాలా సంవత్సరాలుగా అక్కడ అనుమానాస్పద మరణాలు మరియు కనిపించకుండా పోయిన ఘటనలు జరిగాయి. చివరకు జూల్స్ ఒక షాకింగ్ నిజం తెలుసుకుంటుంది. ఆ భవనం వెనుక ఒక రహస్య నేరం జరుగుతోంది. ధనవంతుల అపార్ట్మెంట్ సిట్టర్లను ఉపయోగించి వారి అవయవాలను తీసుకునే అక్రమ వ్యవస్థ. ఇంగ్రిడ్ కూడా ఆ బాధితుల్లో ఒకరు. ఇప్పుడు జూల్స్కు అర్థమవుతుంది, తానే తదుపరి టార్గెట్ కావచ్చు. కథ చివరిలో ఒక టెన్షన్తో కూడిన పోరాటం జరుగుతుంది. జూల్స్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. చివరకు ఆమె అక్కడి నుంచి తప్పించుకొని ఆ నేరాన్ని బయటపెడుతుంది. ఆమె బతుకుతుంది, కానీ ఆ అనుభవం ఆమెను లోపల నుంచి కుదిపేస్తుంది. తాను ఎంత దగ్గరగా ప్రమాదంలో పడిందో అర్థమవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకొక కథ గురించి మాట్లాడుకుందాం.